బాబు పుంజు, నువ్వు మేత తింటూ ఎక్కడికి వెళ్తున్నావు? చాలా దూరం వెళ్ళకూడదు. అలా నేను చాలా దూరం వెళ్తే మాత్రం తప్పే ఉంది. నేను మీ కళ్ళకి కనిపిస్తున్నాను కదా. అరే, అందుకోసం కాదు, నీకు ఎటువంటి ప్రమాదం కూడా లేదు. తల్లి అన్నది మిమ్మల్ని 4 దిక్కులా రక్షించుకుంటూనే ఉంటుంది. అస్తమాన అమ్మ చెప్పే సలహాలు విని నాకు బోరు కొడుతోంది. జీవించడానికి స్వాతంత్రమే లేదు. అలా మాకు ఏమైనా ప్రమాదం వస్తే మమ్మల్ని మేము కాపాడుకోగలము. ఇదంతా మీకు బుద్ధి లేని తత్వమే. శత్రువులు మిమ్మల్ని ఎత్తుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. మీరే పెద్దవాళ్ళైతే మీరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏమైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏం జరిగినా సరే ఈ రోజు మేము పొలానికి వెళ్ళి ఆడుకుంటాం. అదంతా జరగదు పిల్లలు. మేము లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. మేము వెళ్తాం, ఖచ్చితంగా పొలానికి వెళ్తాం. మీరెక్కడికి రావాల్సిన అవసరం లేదమ్మా. ఆగండి పిల్లలు, వెళ్ళకండి, వెళ్ళకండి. ఎవరైతే అమ్మ మాట అస్సలు వినరో, పొగరుగా నడుచుకుంటారో అనుభవంతోనే నేర్చుకుంటారు. ఇంకేం చెప్పాలి? పిల్లలు, అమ్మ మాట వినకపోతే అది ప్రమాదమే అవుతుంది. నేను చెప్పలేదు, తాను చెప్పింది. ఇంతకు ముందే నేను నీకు చెప్పాను కదా, పిల్లలకెప్పుడు తోడుగానే ఉండాలని చెప్పి. అలా మేము సరైన సమయానికి రాకుండా ఉండుంటే ఆ దుష్టగరుడు ఒక్క నిమిషంలోనే. నేను చెప్పింది విన్నందువల్ల ఇలా జరిగింది. వాళ్ళు పుకారు చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళ అమ్మ ఎప్పుడు వాళ్ళ వెనకతలే వస్తుందంట. అందుకని వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట. పిల్లలందరూ ఇక్కడికి రండి. అమ్మ మిమ్మల్ని చూసుకునేది కష్టపట్టేలాగని ఎవరు మీకు చెప్పారు? చెప్పండి. తానే చెప్పాడు. అలా నేను చెప్పలేదు, అలా చెప్పింది వీడే. ఇప్పుడైనా మీ అందరికీ అర్థమయ్యిందా? అంటే తల్లిదండ్రులతో ఉండకపోతే మీకు ఏమవుతుందని అర్థమైంది. ఇక అమ్మ చెప్పే మాటల్ని గౌరవిస్తాం, వింటాం. పిల్లలారా, చెప్పింది వినకపోతే ఇలాగే ఆపదలు వస్తా ఉంటాయి. అందువల్ల మీరు అమ్మా నాన్న చెప్పేది జాగ్రత్తగా వినాలి. మధ్యలో ఆ కోడి పుంజుకు రాకుండా ఉండుంటే నేను ఆ కోడి పిల్లలన్నిటినీ ఎత్తుకెళ్ళిపోయి ఉండేదాన్ని. మళ్ళీ అలాగే చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. నిన్ను అర్థం చేసుకోవడానికి ఏది జరిగినా మంచికే జరుగుతుందని అనుకోవాలి. సంతోషంగా ఉండాలా? ఆ కోడి పిల్లలన్నీ నా భుజాల మీదకెక్కి నా తల మీద పొడవడం మొదలు పెట్టాయి. కోమన్ మాస్టర్, నేను ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను. ఆ 2 పుంజులు బలమైనవి. ఆ కోడ్లకు ముఖ్యమైన శక్తి. అవున్నంత వరకు వాటి పిల్లల మీద నువ్వు చెయ్యి కూడా వెయ్యలేవు. అర్థం చేసుకో. నాకు అసలు అదృష్టమే లేదు. ఇలాగే కొనసాగుతూ ఉంటే నేను ఆకలితో చావాల్సి ఉంటుంది. అయితే ఆ 2 పుంజులకు మధ్యలో గొడవని రేపు నువ్వు. అప్పుడే నువ్వు అనుకున్న కార్యాన్ని సాధించగలవు. మాస్టర్, వాళ్ళిద్దరి మధ్య అగ్గి రాజేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్తారా? ఒక దారుంది. ఈ కోమన్ మాస్టర్ నీకు అన్నిటినీ చెప్పిస్తాను. అక్కడ చూడండి, గరుడ పక్షి. నిన్నొక విషయం జరిగింది కదా, దానికి నువ్వు తృప్తి పొందలేదా? నేను తృప్తిగానే ఉన్నాను. మీరిద్దరూ కలిసి నన్ను ఒక్క రోజులో మంచిదానిగా మార్చేశారు. మీ ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు. నేను మీ ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మీకు కూడా మంచిదే కదా. అది సరే, మీ ఇద్దరిలో లీడర్ ఎవరు? లీడరా? మాలో అలాంటివంతా ఏమీ లేవు. సాధారణంగా ఎవరో ఒకరు లీడర్గా ఉండాలి కదా. అలా ఉండే లీడర్ చాలా బలవంతుడై ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎవరికైతే బలం ఎక్కువగా ఉందో వాళ్ళే లీడర్గా ఉండగలరు.
నాకిప్పుడు చెప్పండి, మీ ఇద్దర్లో బాగా బలవంతులు ఎవరో నాకు వివరంగా చెప్పండి చూద్దాం. అక్కడ పెరిగిన అంకుల్ అందరికన్నా చాలా బలమైన వాడు. అరే కాదు, తంగవలం అంకుల్ చాలా శక్తివంతుడు. మేమిద్దరము సమమైన శక్తివంతులమే. హే, అలా ఉండే అవకాశమే లేదు. ఒక బృందంలో ఎవరో ఒకరే అందరికంటే చాలా తెలివైన వారు ఇంకా శక్తివంతులయ్యి ఉండుంటారు. చూసారా, మీరే మీ బృందంలో ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, మీ బృందంలో శక్తివంతులు ఎవరు? శక్తివంతుండంటే అది నేనే. నువ్వా? నిజంగానా? అలా నువ్వు కోరుకున్నట్టయితే ఇద్దరం పోటీ పెట్టుకుందాం. అప్పుడు ఎవరు శక్తివంతులో తెలిసిపోతుంది. సరేరా, అది కూడా చూద్దాం. పొడువు పొడువు, అది అంతే, అలాగే పొడువు. నువ్వేంటి అలా చూస్తున్నావు? అది ఎగిరెగిరి పొడువు, అది అలాగే, అంతే. తన్ని పొడువు, తన్ని ఓడించు. కోడిపుంజుల అజాగ్రత్త వల్ల అది ఆ గరుడ పక్షి దుష్ట ఆలోచన గురించి తెలియకుండా పోయింది. అందుకే 2 కోడిపుంజులు గొడవ పడ్డాయి. వాటికి మిగతా వాళ్ళకి ఆపదగా మారిపోయాయి. పొడుచుకోండి, బాగా పొడుచుకోండి, గొంతులు పొడుచుకోండి, బాగా పొడుచుకోండి. చాలా మంచిది. ముందు నేను కొన ఊపిరితో ఉన్న ఆ తెల్ల కోడి నెత్తుకెళ్తాను. ఇలా చేయడం చాలా చాలా సులభంగా ఉంది. ఆ కోమన్ మాస్టర్ యొక్క తెలివితేటలు వర్కౌట్ అయ్యాయి. బాబు కిట్టు, జాగ్రత్తగా ఉండు. గేదెలు ఇంకా కోళ్ళొచ్చి ఈ ధాన్యం తినకుండా చూడు. సరే అమ్మా, నేనిక్కడ కూర్చున్నంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను. మన ధాన్యాన్ని ఏ కోళ్ళు కాకులు తినకుండా నేను చూసుకుంటాలే అమ్మా. మంచిది. నేను త్వరగా వెళ్ళి మన గేదెల కోసం గడ్డిని కోసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళి గడ్డిని కోసుకొని రండి. షూ, ఏ కాకి, ఇక్కడి నుంచి వెళ్ళు. నేను ఈ ధాన్యంలో నుంచి కొద్దిగా కూడా నిన్ను తిననివ్వను. అరే, ఈ దూడపిల్ల పరిగెడుతుంటే ఎంత అందంగా ఉంది. ఏ, నువ్వు నాతో తమాషా చేస్తున్నావా? నేను నీకంటే వేగంగా పరిగెడతాను. చూస్తూ ఉండు. అరే, ఎంత వేగంగా పరిగెడుతున్నావు? నన్ను ఓడించగలను అనుకున్నావా? చూడు, నేను నిన్ను ఓడించాను. ఇప్పుడు నేను పరిగెత్తుతాను, నువ్వు నన్ను పట్టుకోవాలి. కిట్టు, బాబు కిట్టు. అరే, అమ్మ నన్ను పిలుస్తోంది, కానీ నాకు వెళ్ళాలని లేదు. నీతో ఇంకా కాసేపు ఆడుకోవాలనుంది. కానీ వర్షం పడుతోంది కదా, అందుకే అమ్మ నన్ను పిలుస్తోంది. కానీ అమ్మ ఒక్కతే ఆ ధాన్యాన్ని తీయగలదా? బాబు, అరే, ఇప్పుడు మా అమ్మ నన్ను పిలుస్తోంది. కిట్టు, నేనిక వెళ్ళాలి. మా అమ్మ నన్ను పిలుస్తోంది కదా, వెళ్ళి వస్తా. లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళవద్దు. నాతో ఇంకా కాసేపు ఆడుకోవా ప్లీజ్? లేదు, నాకు ఆడుకోవాలని లేదు. నేను ఇంటికి వెళ్తాను. అవునా? సరే, వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను మా అమ్మగారు పిలిచినా వెళ్ళలేదు. మంచి స్నేహితులు ఎప్పుడు ఇలానే ఉంటారు, మధ్యలో వదిలి వెళ్ళరు. అయినా ఇతను ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు? మిత్రమా, మనమిద్దరం ఆడుకున్నప్పుడు ఇద్దరి అమ్మలు పిలిచారు. నేను ఆడుకోవడం మానేసి వెళ్ళలేదు. నువ్వు మాత్రం ఆడుకోవడం మానేసి వెళ్ళిపోయావు. ఎందుకలా? ఎందుకంటే అమ్మ మనకు ఏమి చెప్పినా అది మన మంచి కోసమే. మనం వాళ్ళ మాట ఖచ్చితంగా విని తీరాలి, లేకపోతే అది మనకు హానికరమే కదా. అరే, ఎంత వేగంగా గాలి వీస్తోందో కదా, చెట్లు కూడా పడిపోగలవు. కిట్టు,
నువ్వు అమ్మ పిలిచినప్పుడు వెళ్ళి ఉంటే నీకు ఇంత భయం ఉండేది కాదు కదా. నిజమే, అమ్మ చెప్పిన మాట వినకపోవడం తప్పే. ఇకపై ఎప్పుడూ అలాంటి తప్పు జరగకుండా చూసుకో. వర్షం తగ్గిపోయింది. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు బాబు? అమ్మా, దయచేసి నన్ను క్షమించమ్మా. ఇక్కడ ఏ దిక్కును చూసినా గానీ అన్ని దిక్కుల్లా చికెన్ కొట్లే కనిపిస్తున్నాయే. ఒక్క సందు కూడా వదిలిపెట్టలేదు, అన్ని చోట్ల చికెన్ కొట్లే ఉన్నాయి. ఇక్కడ మన పని సులభంగా అయ్యేట్టుంది. పగటిపూట ఊర్లో ధైర్యంగా తిరుగుతూ ఉండొచ్చు. కోడి సంగతి తర్వాత, ఒక్క కోడి ఈక కూడా దొరకడం లేదు. పరిస్థితి దారుణంగా ఉంది. ఇవి కోడి ఈకల్లా ఉన్నాయే అంటే ఈ ఇంట్లో ఖచ్చితంగా కోడి ఉందనే అర్థం. అద్భుతం. నా తలకాయ ఏంటబ్బా ఇదే? అమ్మా, నా టెక్స్ట్ బుక్ కనిపించడం లేదు. ఏంటి టెక్స్ట్ బుక్ కనిపించడం లేదా? రేపు నీకు పరీక్ష ఉంది కదా, పుస్తకం అక్కడే ఉంటుంది నాన్న, కాస్త బాగా వెతుకు. అరే గట్టంలా ఉన్నాడే, ఈడెవడో తెలివి తక్కువ వాళ్ళ ఉన్నాడు. పుస్తకాన్ని తీసి బయట ఇసిరిపారేసి అది కనిపించడం లేదంటున్నావా నువ్వు? చదువును తప్పించుకోవడానికి ఈ పిల్లలు చూసారా ఎంతెంత పనులు చేస్తున్నారో. ఆహా, ఇవి నాటుకోడి పిల్లల్లా ఉన్నాయి. రండి రండి బంగారాలు రండి. ఈ ఇంట్లో చాలా నాటుకోళ్ళు ఉన్నాయి అనుకుంటాను. ఈ రోజు నేను కుక్క తోక తొక్కొచ్చినట్టున్నాను. మెల్లగా తింటే ఎంతైనా తినొచ్చని పెద్దలు అనేవారు. అదే విధంగా మెల్లగా వేచి చూస్తుంటే వచ్చే కోడి పిల్లల్ని మెల్లగా నా కడుపులోకి లాగించేసేయొచ్చు. అదృష్టం కలిసి వస్తే ఏదైనా దక్కుతుంది మనకే. ఈ రోజు నాకు కోళ్ళ పండుగే. వీటన్నిటినీ నేను ఒక్కడే తింటున్నానని తలుచుకుంటుంటే అవును, వీళ్ళకి మనం లెక్క పెట్టడం నేర్పించాం కదా, ఇకపై మనం ఏబిసిడీలు నేర్పిద్దామా? ఏబిసిడీలా అంటే ఏంటమ్మా? ఇంగ్లీష్ ఎల్తికలేనమ్మా. ఏబిసిడి చదివించొచ్చు, కానీ ఎలా నేర్పించడం? ఎవరు నేర్పిస్తారు? అందుకు ఏబిసిడీలు తెలిసే ఒక మంచి మాస్టర్ని వెతకాలి. నేను బయట కనుక్కుంటాను. నా చిరకాల కోరిక ఈ రోజు నెరవేరేలా ఉందే. ఏది ఏమైనా సరే వీటికి ఇప్పుడు కావాల్సింది ఏబిసిడీలు నేర్పించడానికి ఒక మాస్టర్. కానీ నాకు కావాల్సింది ఈ కోడి పిల్లలు. ఇక్కడ అందరి ఆశలు నెరవేరాలంటే దానికి ఒకే ఒక్క మార్గం ఉంది. డింగ డింగ డింగ. Wow! Success! నేను బాగా కనుక్కున్నాను, కానీ ఏబిసిడి నేర్పించే విధంగా ఇక్కడ ఎవ్వరూ లేరు. హలో, హౌ ఆర్ యూ కోళ్ళ నాన్న మరియు కోళ్ళ అమ్మ? హాయ్ హాయ్ కోడి పిల్లలు, ఆర్ యూ హ్యాపీ? ఏంటి, కాఫీనా? అమ్మా, ఆయన కాఫీ అడుగుతున్నారు. అరే నేను కాఫీ టీలు అడగడం లేదు కోడి పిల్లలు. హ్యాపీ, సంతోషం. ఇంగ్లీష్ అమ్మా. అరే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీషా? అవును, మీరెవరు? ఐఆమ్ సారీ, నన్ను పరిచయం చేసుకోవడం నేను మర్చిపోయానులే.
నేను గుంటనక్క ఇంగ్లీష్ మాస్టర్ని. అడవిలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ని జరుపుతూ ఉంటాను. ఎంతటి ముద్దోడినైనా సరే సరళంగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ తయారు చేయడంలో నేను సిద్ధహస్తుడిని తెలుసా. పోయినసారి వచ్చిన బ్యాచ్ లో 2 మంచి నాటుకోడి ఫ్యామిలీలు కూడా ఉన్నాయి తెలుసా. ఒకే ఒక్క సిట్టింగ్ లో ఆ కోళ్ళన్నిటికీ ఇంగ్లీష్ నేర్పించిన వాడే ఈ టీచర్. అడవిలోకి వచ్చి నేర్చుకోవడానికి ఇబ్బంది పడే పిల్లలందరికీ నేను వాళ్ళ ఇంటికే వచ్చి నేర్పించే అలవాటు నాకున్నది. అవునా, ఇది చాలా బాగుందే. అలా అయితే మా పిల్లలకి మీరు ఏబిసిడీలు నేర్పిస్తారా? ఓ తప్పకుండా నేర్పిస్తాను. అసలు నా పనే నేర్పించడం కదా. పిల్లల చదువు గురించి మీరు ఏం ఆలోచించకండి. ఇకపోతే మీ విషయం ఏంటి? మా విషయమా? ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా అని. చదువుకోవాలి అనిపిస్తే దానికి వయసు చూడనక్కర్లేదండి. అవునవును. ఓ, ఇంతకు మించి మేం చదివి ఏం చేయబోతున్నాం? మీరు ఏమీ చేయనక్కర్లేదు. చేయవలసిందంతా నేనే చేస్తాను. ఇక్కడుండే మీ బంధువుల కోళ్ళు, పక్కింటోళ్ళ కోళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రమ్మని చెప్పండి. అందరికి కలిపి ఒకే సమయంలో చటుక్కు నేను క్లాస్ చెప్తాను అంటున్నాను. వాళ్ళందరినీ తర్వాత పిలుద్దాం. ప్రస్తుతానికి మాస్టర్, మా పిల్లలకి ముందు నేర్పించండి. ఓకే 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 ముందు వాళ్ళకి నేర్పించాలి. స్టూడెంట్స్ రండి రండి, మనం వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకుందాం. A-N-D ant. And B-A-T bat. bat. C-A-T cat. Cat. D-O-G dog. Dog. E-L-E-P-H-A-N-D elephant. Elephant. F-A-N fan. Fan. G-U-M gum. Gum. H-E-N hen. Hen. I-C-E eyes. Eyes. J-O-K-E-R joker. Joker. K-I-T-E kite. Kite. L-A-M-B lamb. Lamb. ఇక్కడ చూడు. M-A-N-G-O mango. Mango. N-O-S-E nose. Nose. O-R-A-N-G orange. Orange. P-A-R-R-O-T parrot. Parrot. Q-U-E-N-Q. Q. R-A-I-N-B-O-W rainbow. Rainbow. A-B-C-D-E-F-G-H-I-J-K-L-M N-O-P-Q-R-S-T-U V-W-X-Y-Z. A-B-C-D-E-F-G-H-I-J-K-L-M N-O-P-Q-R-S-T-U V-W-X-Y-Z. Yes. Yes. S-H-E-E-P sheep. Sheep. T-I-G-E or tiger. Tiger. U-M-B-R-E-L-L-A umbrella. Umbrella. V-I-O-L-A-N violin. Violin. W-A-T-C-H watch. Watch. X-R-A-Y X-ray. X-ray. Y ఛాన్స్ కొట్టావు. Y-A-K yak. Yak. Z-E-B-R-A zebra. Zebra. A-B-C-D-E-F-G-H-I-J-K-L-M
NPQRSTU VWXYZ. ABCDEFGHIJKLM NPQRSTU VWXYZ. ABCDEFGHIJKLM NPQRSTU VWXYZ. అమ్మో నన్ను కొరికి చంపవద్దు నా అమ్మ నాన్న విచ్చు ఇంకా వాళ్ళ బామ్మ అమ్మిని ఒక చిన్న అందమైన గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. ఆ బామ్మ దగ్గర 2 ఆవులుండేవి. అలాగే ఒకరోజు వాళ్ళ బామ్మ ఇంకా చిన్న పిల్లాడు కిచ్చు ఆవుకి నీళ్లు పెడుతూ ఉన్నప్పుడు, ఇలా చూడు నాన్న కిచ్చు, అక్కడ ఉన్న ఆవుకి గడ్డి వేసిరా నాన్న. సరే బామ్మ. బామ్మ రేపు నేను ఈ ఆవుల్ని మేతకి తీసుకువెళ్ళనా చెప్పండి. మళ్ళీనా? నిన్ననే కదా నాన్న వెళ్ళావు. పర్వాలేదు బామ్మ, రేపు కూడా నేను వెళ్తాను. సరే అయితే, నువ్వు నిజంగానే చాలా బుద్ధివంతుడివే. నీకు నీళ్ళల్లో ఆడుకోవాలి కదూ? లేదు బామ్మ, నేను నీటిలంతా ఆడను. అబద్ధం ఆడకు. బామ్మ దగ్గరే అబద్ధం ఆడుతున్నావు నువ్వు. ఆకలితో ఉన్న ఒక భిక్షగాడు ఊర్లో భిక్షాటన చేస్తూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. వాళ్ళ బామ్మని చూసిన ఆ భిక్షగాడు మెల్లగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికొచ్చాడు. ఓహో, నేను చాలా దూరం నుంచి రావడం వల్ల బాగా నీరసించిపోయాను. దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాను. నేను భిక్షగాడిని, చాలా ఆకలిగా ఉంది. దయచేసి ఏమైనా నాకు ఇస్తారా? నాకు చాలా ఆకలిగా ఉంది. అలాగా? సరే సరే, చేతులు కడుక్కుని ఇక్కడికొచ్చి కూర్చోండి. నేను తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను. మీకు చాలా కృతజ్ఞతలమ్మా. అరే రే, పర్వాలేదు నాయనా. ఆకలితో వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టేది మంచి విషయమే కదా. ఓ అలాగా? అయితే విను, నాకు నీ చైన్ కావాలి ముసలి. వినిపిస్తుందా లేదా? తిని ఆకలి తీర్చుకున్న ఆ భిక్షగాడు తిన్న తర్వాత అతని ప్రవర్తనే మారిపోయింది. ఎందుకంటే అతడు ఒక దొంగ. పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. పాపం ఆ చిన్న పిల్లాడు కిచ్చు ఇంకా వాళ్ళ బామ్మ భయపడిపోయారు. వద్దండి, మమ్మల్ని ఏమి చేసేయకండి. మేము సాధారణమైన మనుషులు. అలాగా? అయితే నీ దగ్గరున్న నగలు చైను ఇవ్వు. బామ్మ, ఇది కవరింగే కదా, కానీ బంగారం అంతా జాగ్రత్తగా ఉనిందని నా దగ్గర చెప్పారు కదూ. ఏంటి? అయితే నకిలీ చైను నాకిచ్చి మోసం చేయాలని చూస్తున్నావా? నన్ను చూస్తుంటే అమాయకుడిలా ఉన్నానా? ఆ గది ఎక్కడుంది? తప్పుకోండి. టాటా. బామ్మ ఒక బుద్ధివంతుడు అయిన మనవడు. రా, మనం వెళ్ళి అందరినీ పిలుచుకుని వద్దాం. అరే ఆగండి బామ్మ, అతను 2 రోజులకి ఏం తినకుండా ఉంటాడు. ఆ తర్వాత పిలుద్దాం. సరిగ్గా చెప్పావు. మనం అతనికి భోజనం పెట్టిన తర్వాతే ఆయన అసలు రూపం మనకి తెలిసింది. అవును బామ్మ, మనం వాడికి ఒక పాఠం నేర్పించే తీరాలి. తన తెలివితేటలతో కిచ్చు వాళ్ళ బామ్మని తనని కాపాడుకున్నాడు. ఆ భిక్షగాడు 2 రోజులు ఆకలితో ఆ రూమ్లోనే ఉండిపోయాడు. ఆ భిక్షగాడికి తాగడానికి నీళ్లు కూడా లేవు. తరువాత వాళ్ళ బామ్మ ఊరి ప్రజలందరినీ తీసుకొచ్చి ఆ భిక్షగాడిని ఊరి నుంచి బయటికి పంపించేశారు. ఆ తర్వాత ఆ భిక్షగాడు మళ్ళీ ఎప్పుడూ ఆ ఊరు వైపుకి రానే లేదు. అమ్మ కనిపి
కనిపించదే. ఇప్పుడే వస్తానందే. వచ్చేటప్పుడు నాకు బహుమానం తెస్తానంది. నాకు 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 కూడా తెస్తానంది. హాయ్, అమ్మ వచ్చేసింది. బహుమానం తెచ్చినట్టుంది. బంతుల్లాగా ఉన్నాయి. హాయ్, బంతులే అన్ని బంతులులాగే ఉన్నాయి. పిల్లలు, ఇదే మీకు చెప్పిన బహుమానం. అందరూ చూడండి, మీరు ఆడుకోవటానికి బంతులు. అందరికీ బంతి ఇస్తాను. మంచి పిల్లలు వరుసగా వచ్చి నిల్చోండి. చాలా బాగుంది. అందరూ ఒకటిగా వస్తున్నారు. ఒకటో పిల్ల రావాలి. బంతిని నేను ఇస్తాను. ఏమి రంగు బంతిది? బంతి పువ్వు లాంటి పసుపు రంగు. బంతి పువ్వు లాంటి పసుపు రంగు. రెండో పిల్ల రావాలి. పచ్చని బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఆకుల లాంటి పచ్చ రంగు. ఆకుల లాంటి పచ్చ రంగు. మూడో కోడి రావాలి. ఎరుపు బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఎర్ర మందార పువ్వు వంటి రంగు. ఎర్ర మందార పువ్వు వంటి రంగు. నాలుగో కోడి రావాలి. తెల్లని బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? మల్లె పువ్వు వంటి తెల్ల రంగు. మల్లె పువ్వు వంటి తెల్ల రంగు. ఐదో కోడి రావాలి. నీలం బంతిని ఇస్తాను. ఏమి రంగు బంతిది? ఆకాశం అంటే నీల రంగు. ఆకాశం అంటే నీల రంగు. అమ్మా, ఇక మేము ఆడుకోవచ్చా? ఆడుకోండి, జాగ్రత్తగా. ఏమైంది? ఏమైంది పిల్లలారా? నా పసుపు రంగు బంతి. అరే, ఇది ఎట్లా గుంటలో పడ్డది? సరే, ఈ గుంటలోంచి తీసేది ఎవరు? సరే సరే. నేనే పిల్లలారా, నేనే ఈ గుంటలో ఉంటాను. ఇదిగో పిల్లలు, దీనినే పీత అంటారు. అమ్మతో పాటు ఈ గుంటలోనే ఉంటుంది. అయ్యో, రావటానికి దారు లేదుగా. అమ్మే ఆహారాన్ని తీసుకొని పోతుంది. శత్రువులు వస్తే గుంటలోకి వెళ్ళిపోతాయి. అయ్యారే, ఉపాయం బాగుంది. నా పసుపు బంతి. పీతమామ, పిల్లలు కావాలని చేయలేదు. తెలియకుండా గుండెలో పట్టది. ఇబ్బంది లేదుగా, ఏమంటావు? ఏమి ఇబ్బంది? పిల్లలు ఆడుకోవటం ఇది సహజం. మరలా పడితే నన్ను పిలిస్తే నేనే ఇస్తాను. అలాగేను, ఆ విధంగానైనా నిన్ను చూడొచ్చు. పిల్లలు, మీరొక పని మరచారు. మీ బంతి ఇచ్చిన పీత మామకు కృతజ్ఞతలు చెప్పండి.
సంతోషం, మంచి పిల్లలు.